నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. సూపర్ 6 లో ఇచ్చిన మరో హామీని అమలు చేశామని ఎక్స్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. File for the DSC Recruitment 2025 application. In Section 2, please enter your academic and qualification details. If you have completed an undergraduate degree, click here to add the details. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఫ్లోర్ లీడర్ కోయలమూడి నాని ఆధ్వర్యంలో గార్డెన్ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. గార్డెన్ సెంటర్లో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జి మేయర్ సజీలా, ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ విజనున్న నాయకులు చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబు, మానం పద్మశ్రీ, శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్, వంశీ, రాయపాటి అమృతరావు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. జీవితాన్ని ఆంధ్ర ప్రజల సంక్షేమం గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి గురించి త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డుగోడలు పెట్టినా నిరంతరం ఒక సహనంతో, ఒక కష్టంతో, ఒక ముందు చూపుతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా 75th బర్త్డేకి చేసుకోవడం అనేది మా కనీస బాధ్యత. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం లాగా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేయడంతో పాటు బ్లడ్ డొనేషన్ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, టీడీపీ నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని నసీర్, సజీలా అన్నారు. చంద్రబాబు మరో 10 ఏళ్లు సీఎంగా ఉండేలా భగవంతుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆనాడు అన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని నిర్మిస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేటువంటి విధంగా, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అనేక ఉద్యమాలను తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆయన పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు కొనియాడుతూ, తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించి తప్పకుండా రాబోయేటువంటి 15-20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి విధంగా భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలి. క్రమశిక్షణ మరియు పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కటి కూడా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాధించారని, చరిత్ర సృష్టించారని, రికార్డులు సృష్టించారని ఈ యొక్క ఆయన జన్మదిన శుభ సందర్భంగా మేమందరం గుర్తు చేసుకుంటున్నాము. ఆయన ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలు దీవిస్తున్నారు. ఎలాగైతే మీరందరూ చూడొచ్చు, 2024లో అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పరిపాలనతో, సుపరిపాలనతో
వెనుకబడిన వర్గాలకి, కులాలకి, ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా అండగా ఉంటున్నారు. ఆయన హయాంలో అభివృద్ధిని ఒక ట్రెండ్ మార్క్ లాగా ముందుకు తీసుకెళ్లారు. హైటెక్ సిటీ దగ్గర నుంచి హైదరాబాద్లో అనేకమైన అంతర్జాతీయ సంచలనాలు సృష్టించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నాయకులు మద్దిరాల మేని, సుఖవాసి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రేపటి తరాలు భవిష్యత్ కోసం చంద్రబాబు నిరంతరం ఆలోచన చేస్తుంటారని గల్లామాధవి కొనియాడారు. ఆధునిక కర్మయోగి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు నాయకులతో, అదేవిధంగా కార్యకర్తలతో, యువతతో ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా 75 ఏళ్ళు వచ్చినా కూడా 25 ఏళ్ల వయసు ఉన్న ఒక యువ నాయకుల్లాగా ఆయన పనితీరు ఉంటుంది, ఆయన భావజాలం, ఆయన ఆలోచనల తీరు ఉంటుంది. రేపటి కోసం ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తున్న మహాయోగి అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ఆయన జన్మదినాన్ని ఒక పర్వదినంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి మేము కూడా నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశంపై బీపీ మండల్ సేన ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అమరావతి రోడ్లో జరిగిన చర్చా వేదికలో మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం ఎంతో మంది మహానుభావులు పాటుపడ్డారని యోగేంద్ర యాదవ్ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని అన్నారు. వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు. డీలిమిటేషన్ వలన సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కులగణన జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వాసు, తుళ్లూరు సూరిబాబు, ప్రొఫెసర్ సుకుమార్, ప్రొఫెసర్ అంజిరెడ్డి, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. But more than that, I think it is our way of remembering people who are greater than me, who are our teachers, our great leaders. I was very touched that you remembered my guru, Kishan Patnaik, from the socialist movement. People like Kishan Patnaik trained me to think. They taught me how to think. He was a leader from Odisha, a socialist, a Lohiite. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్తో పాటు ఎర్రగోపు నాగేశ్వరరావు, కొత్తూరి వెంకట్, పద్మజ, ఇతర కూటమి నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 75 ఏళ్ల వయసులో కూడా దెబ్బతిన్న ఏపీని అభివృద్ధి పదంలో నడిపేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారని డేగల అన్నారు. ప్రతిరోజు కూడా బడుగు బలహీన వర్గాలకి, అట్లానే మైనార్టీకి ఏం చేద్దాం, ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి ఆ మహనీయుడి జన్మదిన కార్యక్రమంగానే మా అందరికి కూడా ఇలా పండగ వాతావరణంలాగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున వాడలా కూడా మరి ఈ కార్యక్రమం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క చోట కూడా బ్లడ్ బ్యాంకులు, ఉదయాన్నే అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయంటే ఈ అతని మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అర్బన్ పార్టీ అధ్యక్షుడు శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. వారు మున్ముందు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని నిండు 100 ఏళ్ళు 100వ పుట్టినరోజు కూడా మనం అందరం ఆయన జన్మదినాన్ని జరుపుకొని
ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయనకి దేవుడు అష్టాైశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా. ఈస్టర్ పండుగ వేడుకలు నార్త్ ప్యారిస్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చిలో జరిగిన ఈస్టర్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించిన అనంతరం 3వ రోజు పునరుద్ధానం పొందిన రోజును ఈస్టర్ పండుగగా జరుపుకుంటామని రెవరెండ్ జాన్ బాబు తెలిపారు. అనంతరం బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించారు. దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించే విషయం క్రిస్మస్లో ఆచరిస్తాం. యేసు ప్రభువారు మరణించి సజీవుడు అయ్యే విషయాన్ని ఈస్టర్ రోజున ఆచరిస్తాము. ఈ ప్రపంచంలో ఏ మతములో లేని విధంగా బైబిలులో యేసుక్రీస్తు పునరుత్థానాన్ని మనం చూస్తాము. ఎవరైతే పునరుత్థానుడైన క్రీస్తును ఆరాధిస్తారో వారి జీవితాలలో ఆనందం కలుగుతుంది. మీ అందరికీ నార్త్ ప్యారిస్ నుండి ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, పూర్ల రామాంజనేయులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ అనంతరం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు సమర్థవంతంగా నడిపిస్తున్నారని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపినా తొనకలేదని గుర్తు చేశారు. విజన్ 2047 తీసుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిగా నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం జీవితాన్ని దారపోసిన మహనీయుడు చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. భావితరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందించేందుకు ముఖ్యమంత్రి P4 పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. సూపర్ 6 తో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే యోధుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డిఎస్ఆర్ రాజా మాస్టర్, కనకాచారి, పార్టీ జనరల్ సెక్రటరీ పోతినేని శ్రీనివాసరావు, రాయపాటి సాయి, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రామారావు గారు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తే ఆ సందర్భంలో ఆగస్టులో రాజేంద్ర భాస్కరరావు గారు రామారావు గారిని పదవీచ్యుతుని చేసి కర్ణాటక కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయి పదవీచ్యుతుని చేస్తే తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరినీ సమీకరించి ఢిల్లీకి పంపించి తర్వాత అనేక రకాలుగా వారందరినీ సమైక్యపరిచి పోరాటాన్ని భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా పోరాడి అన్న నందమూరి తారక రామారావు ముందున్నా కూడా వెనకుండి నడిపించిందంతా కూడా మన నాయకులు గౌరవనీయ చంద్రబాబు. ప్రపంచ మేధావుల్ని మెప్పించినటువంటి ఒక ఐటీ మేధావి, కష్టాల్లో నష్టాల్లో 45 సంవత్సరాల పాటు పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళతో చూసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నడుము కట్టినటువంటి మహాయోధుడు, మా పార్టీ అధినేత, మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మా అదృష్టం. ఈ పార్టీలో సభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఎంతోమంది పుడతారు, గిడతారు, ఎవరు కూడా ప్రజల్లో నిలబడరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన రాజకీయంగా అడుగుపెట్టినప్పటి నుంచి రాజకీయాలంటే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు తీసుకురావటంగా భావించినటువంటి వ్యక్తి. లక్ష్మీపురంలోని కోవెలమూడి నాని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. నానితో పాటు సిటీ బస్ బాబు, పేరయ్య, దాసరి రమణ, దాసరి జ్యోతి, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నిరంతరం శ్రమిస్తారని కోవెలమూడి నాని తెలిపారు. దేవదేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా మరింత రానున్న కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు కలిపేయాలని చెప్పి ఆయన ప్రార్థిస్తూ విజన్ 2047 జయప్రదం అవ్వాలి. ఆయన నాయకత్వంలో వివిధ రంగాల్లో ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడో, ఇంతకుముందు ఐటీ చేశారు, ఇప్పుడు ఏఐ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాని మీద దృష్టి పెట్టారు.
తప్పకుండా ఆయనకి దేవుడు ఆశలతో మరింత ప్రజల అభిమానం చేరుకొని ఆయన ప్రజలు సంక్షేమం చేస్తారని చెప్పి ఆశిస్తూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. వారు కనిపెట్టిన 2020 విజన్ కానివ్వండి, రేపు రాబోయే 2047 విజన్ కానివ్వండి, రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందంటే నెవర్ బిఫోర్ చంద్రబాబు నాయుడు, నెవర్ ఆఫ్టర్. అంటే మీకు అందరికీ కూడా తెలిసిన భాషలో ఇంతకుముందు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా బిఫోర్ చంద్రబాబు నాయుడు, ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా టెక్నాలజీ కానివ్వండి, అభివృద్ధి పనులు కానీ వారు చేస్తారు. బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని బ్రాహ్మణ హక్కుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరులో కమిటీ ప్రతినిధులు బాలచంద్ర ప్రభాకర సాయి శర్మ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలోనే బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్న ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. అలాగే ఆలయ కమిటీలో అర్చకులకు స్థానం కల్పించడం వల్ల పూజా కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఒక్కడే భారతదేశం మొత్తం మీద ఆయన జగన్ గారి ప్రభుత్వం కంటే ముందర వారి ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాహ్మణులకు కార్పొరేషన్ కావాలి అని ఇప్పించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ బ్రాహ్మణ జాతి మొత్తం కూడా వారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లానే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ప్రతి దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులకు ఒక్కళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా మాటల వరకే ఉంది కానీ దాని ఇతర కార్యాచరణ ఎక్కడ జరగలేదు. ఇన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, బ్రాహ్మణులకు చిన్న చూప చూస్తున్నారు తప్ప ఎవ్వరు ముందుకొచ్చి మీకు ఇది చేసాం చెప్పిన దాఖలా. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను గుంటూరు పట్టణ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాస్ సెంటర్లోని ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ ముందు జరుగుతున్న బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కొనకల్ల సత్యం మిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 75 మంది మహిళా వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కోటా శేషగిరి, జుజ్జూరి శేషప్రభాకర్, అచ్యుతా నిరంజన్, అరవపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన ఈస్టర్ పండుగ ఉంటే ఈస్టర్ పండుగ జరుపుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మన నాయకుడి జన్మదినాన్ని కూడా అదే విధంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతాం. అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు ఎందుకంటే మేమందరం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో సెటిల్ అవ్వడమో, బెంగళూరులో సెటిల్ అవ్వడమో, లేకపోతే ఎక్కడ దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉద్యోగాలు చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చెప్పాల్సినటువంటి పేరు ఒకటే, మీ అందరూ కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు ద్వారానే అది సాధ్యమైంది. ఎప్పుడో 1994లో విజన్ 2020 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ హృదయలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిలక్ బాబుతో పాటు జగదీష్ కుమార్, యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు ప్రజాసేవలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని నేతలు ఆకాంక్షించారు. ఒక పెన్షన్ పెంచే విషయంలో కానీ, అలాగే తర్వాత ప్రతి ఒక్క లేనటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఒక దార్శనికతను చూపిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఆయన ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని, ఎందుకంటే ఇటువంటి అనాథలకి అలాగే రోగపీడితులకు కనుక సర్వీస్ చేసినట్లయితే ఆయనకి ఇంకా మంచి జరుగుతున్నటువంటి ఆలోచనతో మరి టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులందరూ కూడా వాళ్ళతో పాటు నేను వచ్చి రోజున ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోగపీడితులు అలాగే అనాథలందరికీ కూడా మామిడి పళ్ళు సీజనల్గా ఉన్నాయి కాబట్టి మామిడి పళ్ళు, అలాగే బ్రెడ్, అలాగే తర్వాత బాబు గారి 75 సంవత్సరాల కేక్ కూడా ఇక్కడే కట్ చేసి వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క జన్మదినం జరుపుకుంటే అటువంటి కల్లాకపటం లేనటువంటి వాళ్ళు, మరి ఆ విధంగా బాధపడేటువంటి వాళ్ళు బాబు గారిని ఇంకా బాగా ఆశీస్సులు ఆయనకు అందజేస్తారని చెప్పి.
చుక్కపల్లి శంకర్రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చుక్కపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కంటి ఈఎన్టీ వైద్య శిబిరాన్ని ఐజీ త్రిపాఠి ప్రారంభించారు. 2-వీలర్ మెకానిక్స్ తో పాటు పైనీర్ ఆటోమొబైల్స్ లో పనిచేసే సిబ్బందికి ఉచితంగా కంటి ఈఎన్టీ పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి శంకర నేత్రాలయంలో ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు చేయిస్తామని చుక్కపల్లి రమేష్ తెలిపారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 50 ఐ క్యాంపులు శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో చేస్తున్నాం. ఈరోజు పర్టికులర్గా మాకు మొట్టమొదటి నుంచి సహకరిస్తున్న 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళందరి సహకారంతో వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే మా స్టాఫ్, పనిచేసే స్టాఫ్, మా స్కూలు, మా షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, అట్లా అన్ని పనిచేసే అందరి స్టాఫ్ తోటి సౌజన్యంతో వాళ్ళ పెద్ద క్యాంప్ పెట్టాం. ఇప్పటికీ దాదాపు 400 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో ఆల్మోస్ట్ 300 మెంబర్స్కి చెకప్ చేయడం జరిగింది. ఈ చెకప్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని శంకర నేత్రాలయం తీసుకెళ్ళి ఫ్రీగా క్యాటరాక్ట్ ఆపరేషను అందరికీ చేయిస్తాం. ఇంకా ఈఎన్టీ చెవి, ముక్కు, నోరు చూడటానికి కూడా ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ రాయుడు గారు కూడా వచ్చి అందరినీ చూస్తున్నారు. కాబట్టి ఇదే క్యాంప్ రేపు ఆగస్టు 18 నాన్నగారి 100th బర్త్డేకి 100 క్యాంప్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటాం. ఇప్పుడు దాదాపు 47-48 క్యాంపులు అయినాయి. 100 క్యాంప్స్ చేయాలని ఆశిస్తున్నాం. అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని రాజ్యసభ సభ్యులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిపి కార్యాలయాన్ని ఎంపీ వైవి సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫాతిమా గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఆఫీసు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ఏ విధంగా గత 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామో అదే పందాలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం. ఈస్టర్ ను వెస్ట్ పారిస్ చర్చిలో నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని మత ప్రబోధకులు తెలిపారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత స్త్రీలు రావడము, శిష్యులు రావడం, ఆ విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. సో ఫేవరెటిజం ఉంది కాబట్టి మనం ఏం చేద్దామనంటే యేసుక్రీస్తుని మరి పెట్టిన ఆ సమాధి బయట ఒక పెద్ద రాయిను పెట్టి, ఎవరు రాయి పెట్టడమే కాదు, దాన్ని ఏం చేయాలా, సంఖ్యలతోటి గట్టిగా కట్టాలి, చైన్ వేయాలి. ఇట్ షుడ్ బి అండర్ లాక్ అండ్ కీ. అది కేవలం తాళం వేయడమే కాదు, కానీ ఇంకా మనం ఏం చేయాలా, దాని చుట్టూ సైనికులను పెట్టి బందోబస్తు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ నగర్ 4 లైన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ విచ్చేసి దుప్పట్లు, ఫ్రూట్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన శంకర్, ఎర్రగోపు నాగేశ్వరరావు, సోమశేఖర్, బిట్రగుంట మల్లిక, అరవపల్లి శ్రీను, మార్కెట్ శ్రీను, గుడిపల్లి నవీన్ కృష్ణ, పులిగడ్డ నాగేశ్వరరావు, ఎద్దల రమేష్, హుస్సేన్, బలరాం, కుమారి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో వెంగళాయపాలెంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ప్రెసిడెంట్ ఎన్ లలిత కుమారి, వైస్ ప్రెసిడెంట్ మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాన్ని ఎంపిక చేసుకుని మహిళలకు మానవతా సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మహిళలకు, విద్యార్థులకు, యువతకు ఉపయోగపడేవి చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంకి హాజరైన గ్రామ మహిళలకు శుభ్రతకు వాడే ఉత్పత్తులు, ఫినాయిల్ మరియు సర్ఫ్ తయారు చేసే విధానాన్ని ప్రముఖ ట్రైనర్
చావా లక్ష్మీ సామ్రాజ్యం శిక్షణ ఇచ్చారు. అలాగే నీలిమందు, పెయిన్ బామ్ తయారు చేయడం గురించి కూడా శిక్షణ ఇచ్చారు. ప్రతి మహిళ చేత స్వయంగా తయారు చేయించారు. మానవతా సెక్రటరీ సతీష్ ఉత్పత్తులు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు, దొరికే ప్రదేశాలు, చిరునామా, వాటి రేట్ల వివరాలను తెలియజేశారు. తయారీ రేటుకు మార్కెట్ రేటుకు ఉన్న వ్యత్యాసాన్ని వివరంగా అవగాహన కల్పించారు. తయారు చేసిన ఫినాయిల్, సర్ఫ్, నీలిమందు, పెయిన్ బామ్ ను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అని వివరంగా వివరించి మార్కెటింగ్ మెలకువలను నేర్పించారు. రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ బ్యాంకు నుంచి ఏ విధంగా మహిళలు రుణ సౌకర్యం పొందవచ్చని వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఉత్పత్తులు తయారు చేయడానికి క్షుణ్ణంగా నేర్చుకున్నారు. తమకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు మొదలుపెట్టి కుటుంబ పోషణలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సువార్థికుడు ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సామాజికవేత్త రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మద్దు ప్రేమజ్యోతి బాబు, సామాజికవేత్త రాజసుందరం బాబు, బండ్లమూడి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజసుందరం బాబు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లోని 2 కోట్ల మంది క్రైస్తవులు ప్రవీణ్ది హత్యగానే భావిస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 23 నుండి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అంటూ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని నలుగురికి చెప్పడం ప్రారంభించాడు. మరి తన మరణానికి ఫలానా వాళ్లే కారణం అని ముందే ఊహించి ఆయన తన వీడియోలో చెప్పడం కూడా జరిగింది. వీటిని పోలీసు వారు ప్రక్కన పెట్టేసేసి కేవలం ఆయన ఫలానా చోట మద్యం తాగాడు, ప్రమాదం వల్లే ఇది జరిగింది అనే ఒక వ్యవహారం చెప్పి కేసును క్లోజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇది 2 కోట్ల మంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 కోట్ల మంది క్రైస్తవుల్ని చాలా బాధకు గురి చేసింది. ఈ కోణంలో మేము ఇప్పటికే ఏప్రిల్ 4వ తారీఖునే రాష్ట్ర ప్రభుత్వాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ, హైకోర్టు 2 జడ్జీల చేత జ్యుడిషియల్ విచారణ మేము కోరి ఉన్నాం. మరి అది జరిగిద్దని మేము అనుకుంటున్నాం. అలా కాని పక్షాన మేము హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం. అంతేకాకుండా ప్రజా పోరాటం సందర్భంగా ఆ కోణంలో ఈ నెల 23వ తారీఖున, ఏప్రిల్ 23వ తారీఖు నుండి గుంటూరు కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా నిరాహార ప్రార్థన సమావేశాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. తాడికొండ నియోజకవర్గంలో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని అమీనాబాద్ గ్రామం లైబ్రరీ దగ్గర ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ కరీమూన్ మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2047కి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనేది ఆయన కోరిక. అది రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనందరం ఆరోగ్యంగా ఉండాలి. రాబోయే తరం చిన్నపిల్లలు ఆ వయసు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. రేపు 24లో వాళ్ళ ఫలాలు అందించాలి. ఆ యొక్క ఉద్దేశం మీద ప్రతి గ్రామం తిరిగి గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కొన్ని తెలుసుకొని గవర్నమెంట్ ఒక నివేదిక అందించి, అలానే మీకు మా ట్రస్ట్ ద్వారా ఏదైతే సహాయ సహకారం అందించగలమో వాటిని అందించి, ఈ కొన్ని జబ్బులు ఉన్నాయి పెద్ద పెద్ద తగ్గని ఉంటాయి, అలాంటి వాటికి లేటెస్ట్ మెడిసిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేను మెంబర్ని కూడా అక్కడికైనా అక్కడ ట్రీట్మెంట్ లేదా ఎయిమ్స్లో అయినా. స్కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు సౌజన్యంతో పెదకాకాని మండలం నంబూరు గ్రామం ఎస్టీ కాలనీలో ఆదివారం జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ది బాటలో పయనించాలన్నారు. మరీ ముఖ్యంగా తమ పిల్లలను ఉన్నత చదువులు అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని సూచించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని సూచించారు. అనంతరం సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. పేదలకు నూతన వస్త్రాలు బహుకరించి భోజన వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ బాలుర వసతి గృహాల డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ కె సిస్దర్, డాక్టర్ నంబూరు బాబు, రెసిడెన్షియల్ వార్డెన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏర్పాటు ఇక్కడ కేక్ కట్ చేయాలి ఆయన పేరు మీద అని చెప్పి మరి ఆయన సంకల్పించాడు. నాకు నిన్న మధ్యాహ్నం ఉన్నటువంటి ఆయన పేదలకు ఏ అయితే పథకాలు ఇస్తున్నారో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. పెన్షన్లు పెంచడం, రెగ్యులర్గా ప్రతిసారి పెన్షన్ వస్తుంది, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది కదా. సో అతను ఆయన వల్ల అది జరిగిందని చెప్పేసి మనందరం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. గిరిదారి మిత్రమండలి అధ్యక్షులు బవిర్శెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల్ని, వికలాంగుల్ని ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాతలు మేడా నాగరాజేంద్ర ప్రసాద్, సుగుణ, శివరావు, దిండు రాజశేఖర్, జుజ్జూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.